నమస్కారం ఫ్రెండ్స్. మనం మహాభారతం గురించి మాట్లాడుకుంటే మొదట గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కాని ఆ యుద్ధానికి మూలకారణం ద్రౌపది. ఆమె కంటపడి ఒక చిన్న కన్నీరు చుక్క 18 అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేసింది. కాని చరిత్ర ద్రౌపదిని చూసినప్పుడల్లా ఒక ప్రశ్న అడుగుతుంది: ఒక్క స్త్రీకి 5 భర్తలు ఎలా? ఇది ధర్మమా అధర్మమా? అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? మన అందరికీ తెలిసిన కథని ఒకసారి గుర్తు చేసుకుందాం. అర్జున స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకుని ఇంటికి తెస్తాడు. బయటనుండి అమ్మా, మేము భిక్ష తీచాను అని అంటారు. లోపల ఉన్న కుంతీదేవి ఏమీ చూడకుండా మీరు 5 సమానంగా పంచుకోండి అని చెప్తుంది. తల్లిమాట వేదవక్కు కాబట్టి పాండవులు ఆమెని వివాహం చేసుకున్నారు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కాని థింక్ లాజికలీ ఫ్రెండ్స్, ఒక రాజ్యం ఏలవలసిన రాజు కేవలం తల్లి పొరపాటున అన్న మాటని బేస్ చేసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? దీని వెనుక చాలా పెద్ద రహస్యముంది ఫ్రెండ్స్. అది తెలుసుకునే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిథాలజీ మిస్టరీస్ ఇంకా హిస్టరీ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు, సో దాట్ మీ జ్ఞానం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అసలు కథ ద్రౌపది పుట్టకం ముందు జరిగింది. తన పూర్వజన్మలో ఆమె పేరు నాలయని. ఆమె మౌత్కల్య మహర్షి భార్య. ఆమె పతివ్రత ధర్మం ఎంత గొప్పది అంటే, తన భర్తకి లెప్రసీ వచ్చి వాళ్ళ శరీరం నుండి ఫింగర్స్ రాలిపడుతున్నా కూడా ఆమె ఆయనని ప్రేమించింది. ఆమె సేవకి మెచ్చి మౌత్కల్య మహర్షి ఆమెకి వరమిమ్మన్నారు. అప్పుడు నాలయని ఏం కోరుకుందో తెలుసా? నాకు ఎప్పుడూ తరగని కోరికలు, లస్ట్ ఉండాలి, నిత్య యవ్వనం ఉండాలి అని కోరుకుంది. కాని కొన్ని రోజుల తర్వాత మహర్షికి విరక్తి వచ్చి తపస్సుకి వెళ్ళిపోయారు. నాలయనికి మాత్రం తన కోరికలు తీరలేదు. ఆమె ఘోర తపస్సు చేసి లార్డ్ శివాని ప్రసన్నం చేసుకుంది. శివ ప్రత్యక్షమైనప్పుడు ఆమె తన ఎక్సైట్మెంట్లో తన కోరికను చెప్పడంలో ఒక మిస్టేక్ చేసింది. నాకు సర్వలక్షణాలు ఉన్న పతి కావాలి అని ఒక్కసారి అడిగితే సరిపోయేది. కాని ఆమె ఆత్రంలో పతిం దేహి, నాకు భర్తని ఇవ్వు అని 5 సార్లు అడిగింది. లార్డ్ శివ చిరునవ్వుతో తథాస్తు అన్నారు. అమ్మా, నువ్వు 5 సార్లు భర్తని అడిగావు కాబట్టి వచ్చే జన్మలో నీకు 5 భర్తలు వస్తారు అని వరమిచ్చారు. నాలయని షాక్ అయ్యి, వద్దు స్వామి, ఇది అధర్మం కదా అని అడిగింది. అప్పుడు శివ, ఇది నీ కర్మఫలం. వచ్చే జన్మలో ఇది లోకానికి అధర్మంగా అనిపించినా దైవ సంకల్పంగా మారుతుంది అని చెప్పారు. ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్, ఇంకో వర్షన్ ప్రకారం ద్రౌపది తన భర్తలో 14 విశేష గుణాలు, 14 క్వాలిటీస్ ఉండాలి అని కోరుకుంది. ధర్మం, బలం, విలువిద్య, అందం, జ్ఞానం, ఓపిక, ఇలా 14 గుణాలు ఒక్క మనిషిలో ఉండడం అసంభవం. అందుకే ఆ గుణాలని 5 పెట్టి సృష్టించాడు ఆ దైవం. ధర్మం కోసం యుధిష్ఠిరుడు, బలం కోసం భీముడు, విలువిద్య కోసం అర్జునుడు, అందం కోసం నకులుడు, జ్ఞానం కోసం సహదేవుడు. వీళ్ళు 5 కలిస్తే కాని ద్రౌపది కోరుకున్న ఆ పర్ఫెక్ట్ హస్బెండ్ అవ్వరు. చూసారా ఫ్రెండ్స్, మనం పైన ఏం జరిగిందో చూసి జడ్జ్ చేస్తాం, కానీ దాని వెనుక ఉన్న కర్మ సిద్ధాంతం వేరే ఉంటుంది. ద్రౌపది పడిన అవమానం, ఆమె చేసిన యుద్ధం అంతా పూర్వజన్మలో ఆమె కోరుకున్న కోరిక వల్లే జరిగింది. ఈ ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ద్రౌపది లైఫ్ మనకి నేర్పించేది ఒక్కటే: బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్. మనం కోరుకున్న కోరికే మనకి శిక్షలా మారచ్చు. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు గట్టిగా కోరుకుంది మీకు కష్టం తెచ్చిపెట్టిందా? మీ ఎక్స్పీరియన్సెస్ని కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.